అందరికీ నమస్కారం. నేను కోయంబత్తూరు నుంచి రేవతి మోహనాచార్య. ఆవణి విట్టం ఈ పండగని ఇప్పుడు ఉండే సందర్భంలో మన ఇంట్లోనే ఎట్లా చేసుకునేది అని కోయంబత్తూరులో ఉన్న శివ అయ్యవారు వాళ్ళ ప్రధాన శిష్యరు వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మ అనే వాసు అయ్యవారు వాళ్ళతోడ ఆలోచన పడి ఈ వీడియో తయారు చేసిండాము. ఏ కార్యం చేస్తేనూ గురు మూలంగా చేసుకుంటే మనకు కార్యసిద్ధి పొందును. ఈ వీడియో చూసి పండుగ చేసుకున్న వాళ్ళు అయ్యవారిని కలిసినప్పుడు వాళ్లకు మీరు గురుదక్షిణ ఇచ్చి ఆశీర్వాదములు పొందుకోవలను. పండగకు కావలసిన సామాన్లు: కొన అంటాగు 1, టెంకాయ 1, అంటి పండ్లు, తమలపాగులు, వక్కలు, పచ్చి బియ్యం, పసుపు పిళ్ళయారు, పూనుల్. రిషిలు 9. ఆ రిషిలు రాళ్లగాను ఉండొచ్చు, లేదంటే 9 వక్కలు పెట్టుకోవచ్చు, లేదా 9 కాసులు కాయిన్స్ పెట్టుకోవచ్చు. ఒక దీపం, తట్ట పంచపాత్ర ఉద్రణి, ధూప దీప కర్పూర హారతి, పసుపు గంధం కుంకం, అక్షింతలు, విడిపూలు, పూల సరం, కోడి జంజం. ఇప్పుడు దీప నమస్కారం. మీరు దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే. ఇప్పుడు మనం పూజకు తయారైతాము. మనం కిഴക്ക് దిశ చూసి కూర్చోవాలా. మీ ముంద్రికాల కొన అంటాగు వేసి పెట్టుకోవాలా. దాంట్లో రిషిలు పెట్టేదానికి బియ్యం పోసి పెట్టుకోవాలా. రిషిలు పెట్టేసి గంధం కుంకం చుక్క పెట్టుకోవాలా. పూలు కోడి జంజం వేసి పెట్టుకోవాలా. దీపాలు వెలిగించి పెట్టుకోవాలా. పంచపాత్రకు చుక్కలు పెట్టుకోవాలా. పసుపు పిళ్ళయార్ని తయారు చేసి పెట్టుకోవాలా. టెంకాయ పండు తమలపాగులు వక్కలు ఎత్తి పెట్టుకోవాలా. జంజానికి పసుపు రాచి పెట్టుకోవాలా. బడుగు కాని వాళ్లకు చిన్న పిల్లలకు వెయ్యవలంటే ఒక్కొక్క ముడిగా తనితనిగా ఎత్తి రిషిల ముందు పెట్టుకోవాలా. పూజంతా అయిన వెనగా ఆ పిల్లలకు వేసేసి మర్చదినం తీసిడవచ్చును. ఇప్పుడు గురు నమస్కారం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు గణపతి ధ్యానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు గణగంట పైక ఒక డ్రాప్ నీళ్లు వేసేసి దాన్ని సర్దు చేసుకోవాలా. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కుర్వే గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు పంచపాత్రలో ఉండే నీళ్ళని ఓ పువ్వెత్తి అద్ది మిమ్మల్ని చుట్టూ చల్లుకోవాలా. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషాయ విరోధేన బ్రహ్మకర్మ సమారభేః. ఇప్పుడు ప్రాణాయామం. ముక్కు పైక 3 వేళ్ళు పెట్టుకోవాలా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇప్పుడు ధ్యానం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతేంగ్రియుగం స్మరామి. 2 పూలు పూజేవల. ఇప్పుడు ఆచమనం. మొదట్లో ఒక ఉద్రణి నీళ్ళలో చేయి కడుక్కున్నాయవల, 3 మాటలు 3 మంత్రాన్ని తాగవల, 4వ మంత్రానికి తిరిగే చెయ్యి కడుక్కోవాల. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు సంకల్పం చెప్పపోయేమో మీతోడ రైట్ లెగ్ పైగా లెఫ్ట్ చెయ్యిని ఓపెన్ చేసినట్లు పెట్టుని, రైట్ చేత కొంచెం పూలెత్తి లెఫ్ట్ చెయ్యి పైక పెట్టి మూసినట్లు పెట్టుని ఇది చెప్పవల. शुभाभ्यां शुभतिथौ शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयपरार्ते श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे सहाप्ते अस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमानेन प्रभवादिषष्टि संवत्सराणां मध्ये पराभवनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावण मासे शुक्लपक्षे पौर्णम्यां गुरुवासरयुक्तायाम् अविट्टं नक्षत्रयुक्तायां शुभ नक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ. మీ పేరు, గోత్రం, నక్షత్రం చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానాం, మీ కుటుంబ జనాలందరినీ తలుచుకోండి. క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య సకల ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ప్రజ్ఞా యశస్ కీర్తి శుభ లాభ సిద్ధ్యర్థం గణపతి ప్రీత్యర్థం శ్రావణ ఉపాకర్మాంగ నవరిషి దేవతా ప్రీత్యర్థం నవరిషి పూజా యజ్ఞోపవీత ధారణ గాయత్రి మహామంత్ర జపం కరిష్యే. ఇప్పుడు మనం ఋషులని ఆవాహనం చేయపోయాము. చేతపూల క్షింతలెత్తుకొండ సౌత్ నుండి నార్త్ చూసి ఒక్కొక్క ఋషిగా ఆవాహనం చేస్తా రాపోయాము. ప్రజాపతిం కాండరిషిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సోమం కాండరిషిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిం కాండరిషిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. విశ్వాన్ దేవాన్ కాండరిషిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సాహుం హితిర్దేవతా ఉపనిషదం ఆవాహయామి స్థాపయామి పూజయామి. యాజ్ఞిర్దేవతా ఉపనిషదం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వారుణిర్దేవతా ఉపనిషదం ఆవాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మాణం స్వయంభువం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సదసత్పతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. యజ్ఞోపవీత దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు మనం మన దగ్గర ఉండే పంచపాత్రంలో ఒక పువ్వు వేసి చెయ్యి మూసిపెట్టుని ఈ శ్లోకం ఫాలో చేయాల. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుందరాः ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఇప్పుడు ఆ పువ్వుని నీళ్ళలోగా చుట్టుడు ఇలా. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాశ్చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ మహానద్యా పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు నవరిషి పూజార్థం కలశోదకేన
పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజ సామాన్లపైగా చల్లవల. దేవం సంప్రోక్ష్య దేవుడిపైక చల్లవల. ఆత్మానం సంప్రోక్ష్య మనపైక చల్లుకోవల. నిర్మాల్యం విసృజ్య ఆ పూని కింద పెట్టేవల. ఇప్పుడు పసుపిళ్ళయారికి పూజ చేయిపోయాము. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే. అస్మిన్ హరిద్రబింబే శ్రీగణేశం ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. పూలు వడ్డించండి. ఆవాహయామి. పూలు పూజ చేయండి. ఆసనం సమర్పయామి. పూలు పూజ చేయండి. పాదయోహో పాద్యం సమర్పయామి. ఒక ఉద్రని నీళ్లు చూంచి గిన్నెలో పోసుకోండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు నీళ్ళుదా. మధువర్గం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు వడ్డించండి. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు వడ్డించండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు వడ్డించండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు వడ్డించండి. యజ్ఞోపవీతార్థం అక్షదాం సమర్పయామి. ఇప్పుడు అక్షింతలు సమర్పించండి. దివ్య పరిమళ గంధాం ధారయామి. ఇప్పుడు గంధం పెట్టండి. గంధస్యోపరి కుంకుమం సమర్పయామి. కుంకుమం సమర్పించండి. అలంకరణార్థం అక్షదాం సమర్పయామి. 2 అక్షింతలు వడ్డించండి. మాల్యార్థం పుష్పై పూజయామి. ఇంకా పూలల్లో పూజ చేయవల. ఇప్పుడు పిల్లయారికి పూజ అయిపోయాము. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు పసుపిళ్ళయారికి ధూపం చూమిపోయాము. 2 ఊదుబత్తిలు రెడీగా పెట్టుకోండి. దశాంగం గుక్కులోపేతం సుగంధించ మనోహరం కపిలాకృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ధూపం సమర్పయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పై పూజయామి. ఇప్పుడు పసుపిళ్ళయారికి ఏ కార్తీ లేతే గడ్డివత్తి చూపిపోయాము. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పై పూజయామి. ఇప్పుడు గణపతికి ఓ తాంబూలం అంటే ఓ పండు నైవేద్యం పెట్టండి. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. నైవేద్యం నివేదయామి. నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పై పూజయామి. ఇప్పుడు గణపతికి తాంబూలం ఇయ్యపోయాము. 1 డ్రాప్ నీళ్లు తాంబూలం పైక వడ్డించేసి ఈ శ్లోకం ఫాలో చేయండి. భూగిఫల సమాయుక్తం నాగవల్లీతళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పై పూజయామి. ఇప్పుడు గణపతికి కర్పూర హారతి చూపిపోయాము. రెడీగా పెట్టుకోండి. ఓం న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుపాది సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.
పుష్పైః పూజయామి. ఇప్పుడు ఓ ఉద్రణి నీళ్ళెత్తి లైట్గా చేయి కడుక్కొని ఈ పసుపు లేయర్ని లైట్గా వడక్కు చూసి ఈ శ్లోకం చెప్తా జరిగించి పెట్టవల. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అస్మిన్ బింబే ఆవాహితం విఘ్నేశ్వరం యథాస్థానం ప్రతిష్టాపయామి. ఇప్పుడు మనం ఋషివర్లకు పూజ చేయబోయేము. ఒక్కొక్క నామావళికి పూజ చేస్తారండ. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహ, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం శివాయ నమః, ఓం స్థిరాయ నమః, ఓం స్థాణవే నమః, ఓం హరాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం నియతాయ నమః, ఓం ధ్రువాయ నమః, ఓం గోచరాయ నమః, ఓం తపస్వినే నమః, ఓం మహాత్మనే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం నియమాయ నమః, ఓం అధికారాయ నమః, ఓం నిధయే నమః, ఓం లోకపాలాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు ఋషులకు ధూపం చూపిపోయేము. ఊదుబత్తి ఎత్తుకొండ. వనస్పత్యోర్భవైర్దివ్యైర్ నానాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం ప్రజాపత్యాదినవర్షిదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు ఋషివర్లకు దీపం చూపిపోయేము. ఏకముఖ దీపం లేకపోతే గడ్డి దీపం ఎత్తుని చేత 2 పూలక్షింతులు ఎత్తుకొండ. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాబహం. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరగాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. ప్రాజాపత్యాదీనవర్షిదేవతాభ్యో నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు మనం ఋషివర్లకు నైవేద్యం ఇయ్యపోయేము. టెంకాయ వించి సిద్ధంగా పెట్టుకోండా. చేత 2 పూలక్షింతులు ఎత్తుకోండా. ఒక ఉద్రణి నీళ్ళు ఎత్తుకోండా. అట్లనే చుట్టి ఎత్తునొచ్చి నైవేద్యం పెట్టండా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నవఋషిదేవతాభ్యో నమః. నారికేళకంఠద్వయం కదళీఫలం నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు ఋషివర్లకు తాంబూలం సమర్పణం చేయపోయేము. ఒక డ్రాప్ నీళ్ళని తాంబూలంపై పెట్టేసి ఇది శ్లోకం ఫాలో చేయండి. భూగి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీ తళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ప్రాజాపత్యాదినవర్షిదేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి.
పుష్పైః పూజయామి. ఇప్పుడు మనం ఋషివర్లకు కర్పూర నీరాంజనం చూపించపోయాము. కర్పూర హారతి, కర్పూరం, చేత 2 పూల క్షింతులు, గణగంట అంతా రెడీగా పెట్టుకోండా. ఈ శ్లోకంని ఫాలో చేయండి. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ప్రాజాపత్యాది నవర్షి దేవతాభ్యో నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి. నీరాంజనానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. రక్షాన్ ధారయామి. ప్రాజాపత్యాది నవర్షి దేవతాభ్యో నమః. దివ్య స్వర్ణ మంత్రపుష్పం సమర్పయామి. 2 పూల క్షింతులు దేవుడికి సమర్పణం చేయండి. ఇప్పుడు ప్రదక్షిణం, చేత 2 పూల క్షింతులు ఎత్తుకోండా. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ప్రాజాపత్యాదీనవర్షి దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సకలోపచార పూజాం సమర్పయామి. అనేన నవర్షి దేవతా పూజానేన ఏతత్ఫలం ప్రాజాపత్యాది నవర్షి దేవతాభ్యో నమః. పరమేశ్వరార్పణమస్తు. తతంగ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఇప్పుడు జంజంని 2 మోంకాళ్లకు చేర్చినట్ల వేసి పెట్టుకోవాల. ఇప్పుడు ఆచమనం. 1 ఉద్రణి నీళ్లతో చేయి కడుక్కునేసి 3 మంత్రానికి 3 సారి నీళ్లు తాక్కుని కడసి మంత్రానికి చేయి కడుక్కోవలను. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు జంజంని వీడియోలో చూంచిండే మాదిరి 1 ముడుచు చేతలెత్తి పెట్టుకుని ఈ మంత్రం పూర్తి అయినవనగా దాన్ని మీరు గొంతులో వేసుకోవాలా. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం కృష్ణాయ నమః. మమ సకల శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఇప్పుడు పూనుల్ని గొంతులు వేసుకునేటప్పుడు ఈ మంత్రం ఫాలో చేయవలా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్స సగజం పురస్తాత్ ఆయుష్యమర్ఘ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇప్పుడు 2వ ముడుచిని చేతలెత్తి పెట్టుని ఈ మంత్రం పూర్తి అయినవనగా మీరు గొంతులో వేసుకోవాలా. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం కృష్ణాయ నమః. మమ సకల శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ
అనుష్ఠాన సిద్ధ్యర్థం యజ్ఞోపవీతధారణం కరిష్యే. ఇప్పుడు పూనుల్ని గొంతులు వేసుకునేటప్పుడు ఈ మంత్రం ఫాలో చేయవలా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్స సగజం పురస్తాత్ ఆయుష్యమర్ఘ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇప్పుడు మూడవది ముడిచిని చేతలెత్తి పెట్టుని ఈ మంత్రాలైనవనగా మీ గొంతులో వేసుకోవాలా. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః. మమ సకల శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన సిద్ధ్యర్థం యజ్ఞోపవీతధారణం కరిష్యే. ఇప్పుడు పూనుల్ని గొంతులు వేసుకునేటప్పుడు ఈ మంత్రం ఫాలో చేయవలా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్స సగజం పురస్తాత్ ఆయుష్యమర్ఘ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇప్పుడు మనం పాత పూనులతోడ 3 ముడుచులు, కొత్త పూనులతోడ 3 ముడుచులు ఒట్టుగా చేతుల పెట్టుని పైతుండు కప్పుకుని 11 సార్లు గాయత్రి మంత్ర జపం చెయ్యవలను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి జపం ముడించినవనగా తత్స బ్రహ్మార్పణమస్తు అట్లా అని చెప్పి ఒక ఉద్రని నీళ్ళని తట్టలో వడ్డించవలా. ఇప్పుడు ఈ మంత్రం చెప్తా పాత జంజంని తీసేయవలా. దానిలో ఉండి ఒక నూలుని పెరిగించేసి ఒక ఉద్రని నీళ్లు దానిపైక వడ్డించి కంట్లకు అద్దుకుని తట్టల పెట్టేవలా. యజ్ఞోపవీతం యతి జీర్ణబంధం వేదాంత వేద్యం పరబ్రహ్మతత్వం జీర్ణోపవీతం విసృజస్య తేజః జీర్ణతంతుం విసృజ్య. ఇప్పుడు అపరాధ మంత్రం
మనం పూజల్లో చేసిన తప్పులకు మన్నిపడుకున్నట్ల అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. ప్రజాపత్యాది నవరిషి దేవతాభ్యాం నమః. అపరాధ మంత్రం సమర్పయామి. ఇప్పుడు పూర్ణ మంత్రం. పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు మనం ఋషులని యథాస్థానం చేయవల. నేను చెప్పే ఈ మంత్రం ఫాలో చేస్తా. ఒక్కొక్క ఋషిగా కదిలించి పెట్టండి. అస్మిన్ శిలాఖండే ఆవాహితం ఋషివరాణాం యథాస్థానం ప్రతిష్టాపయామి మంగళాయ పునరాగమనాయ చ. అందరికీ నమస్కారం. మన కోయంబత్తూర్లో ఉండిన ఆర్య వైశ్య పురోహితర్ ఇసుకపల్లి శివాయి వారు వాళ్ళ 60వ పెండ్లికి వేసిన పుస్తకంలో ఉండి ఎత్తుకున్న వివరాలు, వాళ్ళ ప్రధాన శిష్యవర్లు వాసు అయ్యవారు వాళ్ళ తోడ ఆలోచనలు, కోయంబత్తూర్ బాలాజీ పెట్రోల్ బంక్ జన అన్న వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నాయన 60వ పెండ్లికి వేసిన పుస్తకాల్లో ఉండి ఎత్తిన వివరాలు అన్నీ తీసుకుని ఈ వీడియో తయారు చేయబడింది. ఇండ్లల్లో అయ్యవారు లేకుండా ఈ పండగ చేసుకునే సందర్భంలో కలశ స్థాపనం హోమాలు లేదు కాబట్టి తర్పణం పర్వాలేదు అని అయ్యవారు చెప్పినారు. ఈ వీడియో ఉపయోగించి పండగ చేసుకున్న వాళ్ళు వాళ్ళ అయ్యవారికి దక్షిణా తాంబూలం ఇచ్చి అయ్యవారు ఆశీర్వాదములు, దేవుడు ఆశీర్వాదములు పొందుకోవలను. శుభం శుభం శుభం.